శివాయ గురవే నమః. సుభాషితాల్లో భాగంగా మరి కొన్ని విషయాలటండి గోప్యంగా ఉంచాలటండి. గోప్యం అంటే ఏమిటనమాట? రహస్యంగా ఉంచాలటండి. అవి గనక రహస్యంగా ఉంచకపోతే ఏమవుతుందంటే మరి నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. ఇక్కడ చెప్పాడండి, మనం బాగా అందరూ తెలుసుకోవాల్సిన విషయాలండి ఇవి. ఏమిటంటే 9 అండి అవి. నవగోప్యా మనీషిభి. మనిషి అనేవాడు ఈ 9 విషయాలు కూడా గోప్యం అంటే ఏంటి? ప్రతివాడు డబ్బా కొట్టుకొని ప్రచారం చేసేయకూడదు. చేస్తే దానివల్ల నీకు తర్వాత నువ్వే మళ్ళీ ఇబ్బందులు పడుతుంటావు అన్నట్టండి. ఏమంటేటండి, ఒకటి ఆయుహు, నీ వయసు ఎంతో కూడా చెప్పకూడదు అండి. మనందరూ చాలామంది ఆడవాళ్ళు అనుకుంటారు వయసు, మగవాళ్ళు కూడా నీ వయసు ఎంతో నువ్వు చెప్పకూడదండి. దాని మీద అసూయపడేవాళ్ళు ఉన్నారు, దృష్టి పడేవాళ్ళు ఉన్నారు, విమర్శించేవాళ్ళు ఉన్నారు. అందుకని మన వయసు ఎంతో చెప్పకూడదు. విత్తం, జీతం ఎంతో చెప్పకూడదు. ప్రతివాడికి డబ్బాలు వాడు ఏంటంటారు, అంత జీతం అనగానే అయితే నాకు 10 రూపాయలు అప్పు ఇవ్వ అంటాడు. ఇవ్వకపోతే తగాదాలు వస్తాయి, ఇస్తే తగాదాలు వస్తాయి. అబ్బాయి ఈ డబ్బంతా నువ్వు ఏం చేసుకుంటావు? వాళ్ళే కాదు, బయట వాళ్ళే కాదు, పిల్లల దగ్గర అందరితో కూడా. అందుకని ఎప్పుడు కూడా మన ఆదాయం ఎంత వస్తుందో మనం చెప్పకూడదు. ఆయుర్దాయం ఎంతో, ఇది రెండోది అండి ఆదాయం. మూడోది అయ్యా గృహఛిద్రం అండి. మూడోది గృహఛిద్రం అంటే ఏంటి? ఇంట్లో ఏవో చిన్న చిన్న తగాదాలు అన్నదమ్ములోనో కుటుంబంలోనో భార్య పిల్లల్లోనో ఏదో వచ్చిందనుకోండి, అది గృహఛిద్రం అంటారు. అంటే ఈ కుటుంబ తగాదా ఇరుగు పొరుగు వాళ్ళకి అందరికీ తీసుకెళ్ళి మా అమ్మాయి ఇట్లా అన్నది, మా అబ్బాయి ఇట్లా అన్నాడు, నేను చాలా బాధపడుతున్నానని చెప్పుకుంటే అది పాకి చివరికి వాళ్ళ అబ్బాయి దాకా ఎడుతుంది. నీకు ఇంకా లేనిపోతే తలకాయ నొప్పి పెరుగుతుంది. ఇదేమిటనమాట? ఇది మూడోదండి. నాలుగోది మంత్ర ఔషధ సమాగమాహ. ఇక మూడైపోయాయి కదా. నాలుగోది మంత్రం అండి. ఎవరో గురువుగారు నీకు మంత్రం ఇచ్చారు, అది పబ్లిక్ చేయకూడదండి. మంత్రం అంటేనే రహస్యం. ఆ మంత్రాన్ని నువ్వు జపం చేయాలి, కానీ దాన్ని ఫలాని మంత్రం అని పబ్లిక్గా దాన్ని అది గోప్యంగా ఉంచాలి. అలాగే ఔషధం, ఆయన ఏదో మందిస్తాడు, ఆ మందిస్తే మనం వాడాలి, కానీ ఆ మందు చీటీకి వెళ్ళిపోయి నెట్లోకి వెళ్ళిపోయి ఈ మందు పనిచేస్తుందా అంటే డాక్టర్ కంటే ముందే మనం నెట్లోకి వెళ్ళి చూస్తే అసలు ఆ మందు అసలు పనిచేయదండి మనకది. అందుకని ఈ మంత్రాన్ని గోప్యంగా ఉంచాలి. ఔషధాన్ని గోప్యం అంటే ఏంటన్నమాట? అసలు ఇంకో విధంగా చెప్పాలంటే నమ్మకం ఉండాలని కూడా దాని అర్థం అండి. వాటి మీద మనకు నమ్మకం ఉండాలి. అలాగే సమాగమం, స్త్రీ పురుషులు కలవటం, దీని గురించి కొంతమంది పూర్వకాలంలో వేళాకోళాలు చేసేవాళ్ళండి. అది కూడా గోప్యంగా ఉండాలి. స్త్రీ సంగమం, ఇది కూడా గోప్యంగా ఉండాలి. అయ్యా ఇంకేంటంటే దాన మాన అవమానాశ. ఇక చివరి 3 అండి ఇవి. ఒక్కో దాంట్లో 3. మొదటి 3 ఏంటంటే ఆయుర్దాయము, ఆదాయము, కుటుంబ కలహాలు మొదటి 3. రెండో 3 ఏమిటి? మంత్రాన్ని చెప్పకూడదు, మనం వాడే మందు చెప్పకూడదు, స్త్రీ సమాగమం గురించి బయటికి ప్రచారం చేయకూడదు. ఇక చివరి 3 మొత్తం 9 అండి ఇవి. చివరి 3 ఏంటంటే దానం. ఎవరికైనా ఏదో నేను చేతని సహాయం చేసావు, అది డబ్బా కట్టుకొని ప్రచారం చేయకూడదండి, దానం చేసింది. అలాగే మానవం, నీకేదో సన్మానం చేసింది, జరిగింది, వాళ్ళు ఎవరన్నా వచ్చి ఏదైనా అంటే ఏదో జరిగింది లేండి అనాలి. సన్మానంతో పాటు అవమానం కూడా ఒకసారి జరుగుతుంటాయి మనకి, అది కూడా మన మనసులో చెప్పుకోవాలి, కానీ ఏవి ప్రచారం చేయకూడదుటండి. ఇవి గోప్యంగా ఉంచాలి. ఇవి గోప్యంగా ఉంచినట్లయితే నీ జీవితం నవ గోప్యాహ మనీషిభి. ఈ 9 కూడా నువ్వు రహస్యంగా ఉంచినట్లయితే నీ జీవితం సుఖంగా ప్రశాంతంగా వెడుతుంది అని మనకు పెద్దల సుభాషితాల్లో చెప్పటం జరిగింది. స్వస్తి.